హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి 18th జూలై రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 40 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 1000 రూపాయలుగా ఉందన్నమాట. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఆగస్టు 6 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై నుంచి రెగ్యులర్ బేసిస్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 33 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 31 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత కోల్కతాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ నుంచి వివిధ విభాగాల్లో ఆఫీసర్, మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. టోటల్గా 41 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 400 రూపాయలుగా ఉంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 30 లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత జూలై 18 అంటే ఇవాళ అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఎస్ఎస్సి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఇవాళ లాస్ట్ డేట్ అనమాట. ఇంటర్ లేదంటే ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ కోర్స్ ఏదైనా చేసి ఉంటే వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఇండియన్ నేవీ నుంచి ఐఎన్సెట్ 2025 సంవత్సరానికి కాను అప్లై చేసుకోవడానికి కూడా ఇవాళ లాస్ట్ డేట్. ఎవరైతే 10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అర్హులు అనమాట. దీని తర్వాత ఎన్సిఎల్టీలో లా రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. డిగ్రీ లా చేసిన వాళ్ళు, అదేవిధంగా పీజీలో ఉత్తీర్ణతో పాటు కంప్యూటర్ స్కిల్స్ ఎవరైతే ఉందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవడానికి ఇవాళ లాస్ట్ డేట్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఒకసారి ఈ నోటిఫికేషన్కి వెళ్ళి ఒకసారి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని ఈ అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోవద్దు. దీని తర్వాత IBPS ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రొబేషనరీ PO అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. టోటల్గా 5208 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అనేది సరిపోతుంది అనమాట. వయసు విషయానికి వస్తే జూలై 1, 2025 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య అనేది ఉండాలన్నమాట. సో దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే SC, ST అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 5 ఏళ్ళు, OBC అభ్యర్థులకు 3 ఏళ్ళు, PWD అభ్యర్థులకు 10 ఏళ్ళు, ESM అభ్యర్థులకు 5 ఏళ్ళు అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 48,480 రూపాయల నుంచి 85,920 రూపాయల వరకు అనేది ఉంటుందన్నమాట బేసిక్ పే అనేది. దీంతో పాటు ఇతర అలవెన్సెస్ అనేవి కూడాను ఉంటాయి. వీరి యొక్క ఎంపిక అనేది ప్రిలిమ్స్, మెయిన్స్ అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 21 లోపు అప్లై చేసుకోవాలన్నమాట. ప్రిలిమ్స్ వచ్చేసరికి ఆగస్టులో జరుగుతుంది, మెయిన్స్ వచ్చేసరికి అక్టోబర్ అనమాట, ఇంటర్వ్యూ వచ్చేసరికి డిసెంబర్లో జరుగుతుంది. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఎస్ఎస్సిలో 1340 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇవి గ్రూప్ బి పోస్టులు అనమాట, నాన్ గెస్టెడ్ పోస్టులు. సో ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే ఇందులో మనకి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనేది లేదంటే డిప్లొమా లేదా డిగ్రీ ఎవరైనా చేసి ఉంటే వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ విషయానికి వస్తే 2026 జనవరి 1 నాటికి 30 ఏళ్ల లోపు అనేది ఉండాలి.
సిపిడబ్ల్యూకి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కొన్ని పోస్టులకి వాళ్ళకి మాత్రం 32 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క పే స్కేల్ విషయానికి వస్తే పే స్కేల్ అనేది 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. వీరి యొక్క ఎంపిక విధానం అనేది కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారనమాట. దరఖాస్తు అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 21 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీ కూడాను 22 జూలై లోపు ఈ ఫీ పేమెంట్ అనేది కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత ఏదైనా మిస్టేక్స్ ఉంటే అప్లికేషన్లో ఆగస్టు 1 నుంచి 2 తారీఖుల లోపు మీరు ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ కూడాను మీరు సరి చేసుకోవచ్చు. పేపర్ 1 వచ్చేసరికి అక్టోబర్ 27 నుంచి 31 తారీఖు లోపు ఈ పేపర్ 1కి సంబంధించినవి షిఫ్ట్ వైజ్గా జరుగుతాయి అన్నమాట. అదేవిధంగా పేపర్ 2 వచ్చేసరికి జనవరి ఫిబ్రవరి మధ్యలో జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నుంచి డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 32 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే ఫైనాన్స్, సిస్టమ్స్, మైనింగ్, కోల్ మైనింగ్, సేఫ్టీ, సర్వే, జియాలజీ తదితర విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 11 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో టెక్నికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, జేఈ, సివిల్ జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 13. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్న హెల్ప్ లైన్ సూపర్వైజర్, సీనియర్ కౌన్సిలర్, ఈమెయిల్ కౌన్సిలర్, పార్ట్ టైం కౌన్సిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 13 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే సంబంధిత విభాగంలో పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దరఖాస్తు అనేది ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 22 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను మీకు త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో దీనికంటే వీడియో కంటే ముందే నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానన్నమాట. సో ఎవరైతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వలేదు సో ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్